ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. వారాంతమున మనమున్నాము. ఈ దినము దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక మంచి చక్కటి వాగ్దానంను ఇచ్చి ఉంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు. ప్రియమైన వారలారా, అబ్రహాముకు దేవుడు మొదట ధన సంపదను ఇవ్వలేదు. ముందుగా ఒక పిలుపునిచ్చాడు. నీ దేశమును నీ బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆజ్ఞాపించాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మాటను విశ్వసించి విధేయతతో బయలుదేరాడు. అతని విశ్వాసము, విధేయత దేవుని హృదయాన్ని సంతోషపరిచాయి. అందుకే దేవుడు అతనికి అద్భుతమైన ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. దేవుడు ఏమేం చెప్పాడు, ఎలాంటి ఆశీర్వాదంలో ఇచ్చాడు? 2-3 వచనములలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక 2 చిన్న వచనాలలోనే ఎంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉందో మీరు గమనించారా? నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. తర్వాత నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పాడు. ఇంకా నీవు ఆశీర్వాదంగా ఉండెదవు అని చెప్పాడు. భూమి యొక్క సమస్త వంశంలో నీ ద్వారా ఆశీర్వదింపబడును అని కూడా చెప్పాడు. అంటే ఆయన నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే దేవునికి అతని పట్ల ఒక ప్రత్యేకమైన గొప్ప ఉద్దేశం ఉన్నది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే నీ అవసరాలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు. నీ నామమును గొప్పదిగా చేసేదను అంటే మనిషి కాదు. ఈ లోకంలో ఎవరు కూడా నిజంగా గొప్పది చేసేది మనిషి కాదు. ఏ మనిషి కూడా మనల్ని గొప్ప చేయలేరు. ఏ రాజు కానీ ఇంకెవరైనా అధికారులు కానీ మనల్ని గొప్ప చేయలేరు. కానీ నిజంగా ఘనతను మనకిచ్చేది దేవుడే. నీవు ఆశీర్వాదంగా ఉండేదంటే నీవు మాత్రమే కాదు, నిన్ను మాత్రమే కాకుండా నీ ద్వారా మరెందరినో దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడును అన్నప్పుడు అబ్రహాం సంతానంలో నుండే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహించాడు. ఈ విధంగా సమస్త వంశములు, సమస్త ప్రజలు కూడా ఆశీర్వాదం పొందాలని దేవుడు మనకు వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. అబ్రహాంకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆయన మనకు చెప్పేది ఈ విషయంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన ఆశీర్వాదాలకన్నిటికీ కూడా ద్వారము విధేయతే. మనం దేవుడు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు ఆలస్యమైనప్పటికీ కూడా వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానములు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈరోజు దేవుడు మనతో కూడా అదే చెప్తున్నాడు. భయపడకు, నా మాటను నమ్మి నడువు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా మారుస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మారలేదు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనులను, నీ భవిష్యత్తును కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒక్కటే, విశ్వాసంతో ఆయనకు విధేయులుగా జీవించడం. అప్పుడు అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా అనుభవం అవుతాయి. నిజానికి దేవుని యొక్క ఆశీర్వాదము అనే ఈ యొక్క మాట మనకు బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే మొదలైంది. మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయంలో మొదటి 34 వచనములలో 3 సార్లు ఆశీర్వాదము అనే మాటల్ని మనం చూస్తాము. 1వ అధ్యాయము 22వ వచనము, దేవుడు మహాసముద్రమును, నీటిలో జీవించు సమస్త జలచరములను మరియు రెక్కలు కలిగిన పక్షులతో మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించు కాకని వాటిని ఆశీర్వదించను అని రాయబడింది.
ఆ తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. ఆ తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని వారితో చెప్పాను. మూడవసారిగా ఆశీర్వాదం అన్న పదము 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను అని. ఈ విధంగా ఆశీర్వాదము అనే మాట మొదటి అధ్యాయంలో నుంచే మొదలై మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతోనే ఈ ఆశీర్వాదముల యొక్క యోచన కలిగి ఉన్నాడు. ఈ భూలోకంలో ఆయన ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి ఈ ఆశీర్వాదములన్నీ కూడా తప్పనిసరి. కాబట్టే ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఆదాము పాపంలో పడిపోవటం ద్వారా మనుష్య జాతి అంతా కూడా మరణానికి లోనైంది. అందువల్ల ఆయన నిబంధన వాగ్దానములు చేశాడు. ఆయన న్యాయసమ్మతిని బట్టి వారిని ముందుగానే ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదముల ద్వారా మానవునికి జయం కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడెక్కడైతే దేవుని ఆశీర్వాదములు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకం కూడా ఉన్నది. సర్వోన్నతుడైన దేవుని స్వభావము ఆశీర్వాదముల రూపంలో సంక్రమించినప్పుడు దేనినైనా నిర్వర్తించుటకు అవసరమైన శక్తి కలుగుతుంది. దేవుని ఆశీర్వాదముల బలము అసంభవములైన వాటిని సంభవములుగా మార్చగలదు. దేవుని ఆశీర్వాదముల ప్రభావము మామూలు పరిస్థితులను అధిగమించి జీవించగలుగుటకు కావలసిన నేర్పరితనాన్ని దేవుడు మనకిస్తాడు. ఇంకా దేవుని ఆశీర్వాదం ఏం చేయగలదంటే, ఆ ఆశీర్వాదముల బలము సమస్త మానవాళికి ఆత్మీయమైన అధికారము అనుగ్రహిస్తుంది. మన పూర్వీకులైనటువంటి అబ్రహాము దేవుని నిబంధన సంబంధమైన వాగ్దానములు ఆశీర్వాదములు పొందిన మొదటి వ్యక్తి. ఆయన 7 వాగ్దానములు పొంది ఉన్నాడని మనం ఇందాకనే చూసాం కదా. ఇవన్నీ కూడా నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ ఆశీర్వాదముల ద్వారా వీటి ద్వారా మనము జీవించగలమా? జీవించడానికి వీటిలో శక్తి ఉన్నదా అంటే అవును. ఆశీర్వాదముల ద్వారా మనము దేవుని యందు విజయవంతమైన జీవితం జీవించడానికి అవసరమై ఉన్నాయి. కాబట్టి మన ఆత్మలకు విరోధి అయిన వాడేవాడంటే సాతాను. ఈ సాతాను మన పిల్లలను మనం ఆశీర్వదించుటకు ఇష్టపడడు. అయితే మనమేం చేయాలంటే మన పిల్లలను తప్పక ఆశీర్వదించాలి. ఈ యొక్క వీడియో చేయడానికి, ఈ యొక్క ఆశీర్వాదములను గురించి చెప్పడానికి ముఖ్యమైన కారణం అదే. మన పిల్లలను మనం ఆశీర్వదిద్దాం. దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాడో అదే విధంగా మనము మన పిల్లలను కూడా ఆశీర్వదించుదాం. అలా ప్రతిరోజు ఆశీర్వదించడం వలన వాళ్ళు కూడా చక్కటి జీవితం జీవించగలుగుతారు. వాళ్ళకు కావలసిన ధైర్యం వస్తుంది, వాళ్ళకు కావలసిన నెమ్మది వస్తుంది, ఒక కంఫర్ట్ వస్తుంది, వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదంతా మనం చేయగలగాలంటే మన పిల్లలను ప్రతిరోజు ఆశీర్వదించాలి. మనకు కలిగి ఉన్న ఈ అపురూపమైన అవకాశాన్ని మనము ఎప్పుడు కూడా వదులుకోవద్దు. సాతాను దానిని దొంగిలించడానికి ట్రై చేస్తాడు. ఆ సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. దేవుని రాజ్య వారసులంగాను విశ్వాసులుగాను మనకు సంక్రమించిన ఈ అధికారంను ఆశీర్వదించడం ద్వారా కలుగు వారసత్వపు ఐశ్వర్యమును మన పిల్లలకు, వారి పిల్లలకు అందరూ కూడా వారికి ఇవ్వడానికి, పొందడానికి మనము ఆ విధమైన అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేద్దాం. ఈ దినము ప్రార్థనలలోనికి వెళ్దామా? ప్రార్థనలలో తప్పక ఏకీభవించండి. మీ అవసరతలు ఏమైనా ఉంటే తప్పక కామెంట్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. ప్రార్థనలలో చివరి వరకు పాల్గొనండి. పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము.
ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, కృతజ్ఞతలు. అబ్రహామును పిలిచి అతన్ని ఆశీర్వదించి అతనిని ఏ విధంగా ఆశీర్వాదంగా చేశావో అతనిని మాకు కూడా ఆశీర్వాదంగా చేశావు కదా. అదే విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మా జీవితాలలో మాకు కూడా ఇవ్వండి. మా జీవితాలను కూడా నీ కృపతో నింపండి. మేము ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచడానికి కూడా మాకు కృప చూపించండి తండ్రి. అబ్రహాం వలె నీ స్వరాన్ని వినే హృదయాన్ని, నీ చిత్తానికి విధేయులమై నడిచే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము ప్రభా. పరిస్థితులు అర్థం కాకపోయినా, భవిష్యత్తు మా ఎదుట ఏమీ కనిపించకపోయినా, శూన్యంగా అనిపించినా నీ వాగ్దానాలను నమ్మి ముందుకు పోగల ధైర్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. అవును ప్రభా, ఎన్నోసార్లు ఇంకా మాకే దారి లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీ తండ్రి, అబ్రహాం ఏ విధంగా వెళ్ళిపోయాడు, అతను ఇంకా దేవునిని కూడా ఎరగనటువంటి స్థితిలో కూడా నీ స్వరం విని నీకు విధేయత చూపించాడు. ఎంత గొప్ప సంగతి ప్రభా. అంత గొప్ప విశ్వాసము మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో చెప్పినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించుము, మా కుటుంబాలను ఆశీర్వదించుము, మా పిల్లలను, మనుమలను, మా ఉద్యోగాలను, వ్యాపారాలను, చదువులను, పరిచర్యలను నీ కృపతో అభివృద్ధి పరచండి. మా ఇంటిలో సమాధానము, ప్రేమ, ఆరోగ్యము, ఆనందము ఎప్పుడూ నిలిచి ఉన్నట్లుగా దీవించుము. అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో తండ్రి, వారిని ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరిని నీ స్వస్థపరిచే హస్తంతో తాకండి. తప్పక వారికి స్వస్థత అనుగ్రహించండి. ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో తండ్రి, వారిని అందరినీ మీరు తప్పక స్వస్థపరచండి. ఆ కుటుంబ సభ్యులకున్న ఆందోళనను తీసివేయండి. వారికి ఉన్న బాధ, వేదన తీసివేయండి. ఆర్థికంగా ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తండ్రి, వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఇంకా నాయన ఎన్నో రకాల వ్యాధుల బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది ఈ సమయంలో మరి తిరిగి సర్జరీలకు సిద్ధపడుతున్నటువంటి వారు తండ్రి, వాళ్ళని దీవించండి. వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. కీమోథెరపీ లేకుండా, డయాలసిస్ లేకుండా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలం ఇవ్వండి మా తండ్రి. రిపోర్టుల కొరకు ఎంతమంది హాస్పిటల్కు వెళ్తున్నారో మంచి రిపోర్టులు అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, మీరు స్వస్థపరిచే హస్తం కలిగిన దేవ, స్వస్థపరిచే దేవుడు నేనే అని చెప్పిన దేవ తండ్రి, వారిని దర్శించండి, వారిని తాకండి దేవ, స్వస్థపరచండి దేవా ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మార్గం చూపించండి. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను కలుగజేయండి. భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. కన్నీరు పెట్టుకుంటున్నటువంటి వారికి నీ ఓదార్పును అనుగ్రహించండి. కన్న తల్లిలాగా మీరు ఓదార్చే దేవుడును అని చెప్పారు కదా మా తండ్రి. తల్లి వంటి హృదయం మీరు కలిగి ఉన్నారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నేను బ్రతిమాలుతున్నాము ప్రభువా. మమ్మల్ని మాత్రమే ఆశీర్వదించకుండా మా ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడినట్లు మమ్మల్ని ఉపయోగించండి దేవా. మా మాటలు, మా ప్రవర్తన, మా సేవ నీ నామానికి మహిమ కలిగించినట్లుగా కృప చూపించండి. ఈరోజు మేము వేసే ప్రతి అడుగులో నువ్వు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రమాదం నుంచి కాపాడండి. శత్రువు యొక్క ప్రతి యుక్తిని భంగపరచండి. నీ దూతలను మా చుట్టూ కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. మరి ఎవరైతే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతోమంది సంతానం కొరకు ఎదురు చూస్తూ నిన్ను ప్రార్థిస్తున్నారు. వారిని మీరు దర్శించండి. వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు అనేకం చేయగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి కుటుంబంలోనూ శాంతిని, సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాము. కలతలు, కన్నీళ్లు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయం జరిగి బాధపడుతూ ఉన్నటువంటి వారు, న్యాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని దర్శించి వారికి తప్పక న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి మా యొక్క ప్రతి పనిని కూడా జయప్రదం చేయము. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఈరోజు నీ ఆశీర్వాదాలతో ప్రారంభమై నీ కృపతో నిండి ఉన్నట్లుగా
మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. అబ్రహామును ఆశీర్వదించిన అదే దేవుడవు నీవు ఈరోజు మా జీవితాలలో మా పైన కూడా నీ వాగ్దానాలను నెరవేరుస్తావని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం తండ్రి. నీ కొరకు ఎదురు చూస్తున్నాము. విధేయత కలిగి ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి. ఎవరైతే ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అది తీసివేయండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. పరిస్థితులన్నీ నీ ఆధీనంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము. నాయన తండ్రి, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, ఇది నా బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ మా సమస్త ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. ఈ సందేశంలోనూ ప్రార్థనలలోనూ తప్పక పాల్గొని తప్పకుండా మీరు చివరి వరకు చూడండి. చివరిలో ఆమెన్ అని టైప్ చేయండి. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియజేయండి. తప్పకుండా అందరూ ఆశీర్వదింపబడాలంటే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మీ అందరిపైన కుమ్మరించబడను గాక. ఆమెన్.